హ్మ్. నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనం ఆయుర్వేదం గురించి తెలుసుకున్నాము. ఆయుర్వేదంలో అడ్డసారం చెట్టు అని చెప్పేసి ఉంది. శాస్త్రీయం మనకంత ఐడియా లేదు. నా పేరు జగదీష్, అనంత జగదీష్ గారు. యాక్చువల్ మీకు ఈ విషయం చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే, మా తల్లి గారు అంటే అనంతల లింగమ్మ గారికి ఊపిరితిత్తుల సమస్య ఉండేది. ఎంతలా అంటే ఊపిరితిత్తులో నింబు చేరుకొని 80% ఫిల్ అయిపోయేది. గత 6 నెలల నుంచి 5 సార్లు పైపెట్టి తిప్పియాల్సి వచ్చింది. దాదాపుగా 2 లీటర్స్ నిమ్ము తీయాల్సి వచ్చింది. అంటే ఒక గుజ్జులాగా, ఒక నీరులాగా ఉంటుంది అన్నట్టు అది ఊపిరితిత్తుల నుండి. అలా 6 నెలల్లో 5 సార్లు తీపించినామంటే ఎంత సీరియస్గా చూడండి. దానికి ఏమన్నానంటే, డాక్టర్లు ఏమన్నానంటే, ఇక్కడ ఇన్ని సీసాలు తీసే బదులు మేము ఉండేది ఇప్పుడు ప్రస్తుతం సూర్యాపేట అన్నట్టు. సూర్యాపేట డాక్టర్లు ఏమన్నారంటే, ఇక్కడ ఇన్నిసార్లు తీపించే బదులు హైదరాబాద్ తీసుకెళ్ళేసి అక్కడ ట్రీట్మెంట్ చేయించండి, వాళ్ళు అక్కడ పౌడర్ వేస్తారని చెప్పాను. ఇక్కడ పౌడర్ ఫెసిలిటీ లేదట సూర్యాపేట. హైదరాబాద్ ఆ ఫెసిలిటీ ఉంది. పౌడర్ వేస్తే ఆ నిమ్మ అనేది రాకుండా ఆపుతుందని చెప్పి అన్నారు. సరే 5 సార్లు అయింది, వెళ్దాం అనుకుంటూ 6 నెలల్లో అలాంటి అత్యసారం చేయడం జరిగింది. ఒకసారి మాకు తెలిసిన ఒక వైద్యుడు, ఆయుర్వేద వైద్యుడు అన్నాడు. ఆయన పేరెందుకు కానీ ఆయన ఏం చెప్పారంటే, మీరు ఇన్నిసార్లు పోయారు కదా, నేను ఒక మందు చెప్తాను, అది మందు కూడా కాదు, ప్రకృతి వైద్యము, అది చేసి చూడండి, మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పాను. ఆయుర్వేదం అంటే ఆ మధ్య ఒకసారి మోకాలు నొప్పులకు అని చెప్పేసి ఒక ఆయన మందు ఇచ్చింది. ఆయన మందు ఇస్తే మోకాలు నొప్పులు 2 ఫ్లోర్లు ఎక్కడానికి వేరే వాళ్ళ సాయంతో ఎక్కినాయని జస్ట్ వారం రోజులకే తనతో తాను ఎక్కుంటూ వెళ్ళిండట. ఆ వీడియో చేసిండు. అది చేశాక నాకు కూడా ఆయుర్వేదం మీద, అది చూశాక నాకు కూడా ఆయుర్వేదం మీద నమ్మకం కలిగింది. సరే దీంట్లో ఏముందో చూద్దాం, ఈ మందు వాడదామని చెప్పేసి ఆయన మందు అని చెప్పి నా దగ్గర ఏం లేదు, మీరు చేయాల్సింది నేను ఒక చెట్టు చూపిస్తాను, ఆ ఆకులు తెంపుకొని వచ్చేసి పొద్దున సాయంత్రం వీలుంటే 3 పూటలు తాగండి, పర్లేదు, రోజుకి 1 పూట తాగినా సరిపోతుంది. మీకు సమస్య ఎక్కువ ఉంది కాబట్టి 3 పూటలు కానీ, లేకపోతే 2 పూటలు కానీ తాగండి అని చెప్పినాను. పొద్దున్న సాయంత్రం ఆకులు తీసుకొచ్చేసి జస్ట్ ఒక 4 నిమిషాలు మాత్రం, 4 నిమిషాలు మించొద్దని చెప్పేసి ఆయన క్లియర్ చెప్పిండు. ఈ మాట మాత్రం ఖచ్చితంగా చెప్పిండు. ఆయన చెప్పినప్పుడు కూడా ఎందుకు మించొద్దని చెప్పి నేను అడగలేదు. ఆయన చెప్పేది మంచిదే, రిజల్ట్ మంచిగా వస్తే సరిపోతుంది. 4 నిమిషాలు టైమర్ పెట్టుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఏం గంటలు అయితే ఆయన చెప్పలేదు పెట్టుకోమని చెప్పేసి. 4 నిమిషాలు అని చెప్పింది కదా అని చెప్పి మేము కూడా 4 నిమిషాలు పెడుతున్నాం. టైమర్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది 4 నిమిషాలు అని చెప్పేసి. ఆ టైమర్ పెట్టుకొని 4 నిమిషాల తర్వాత ఆ కషాయం లాంటిది చేదు ఉంటుంది అన్నట్టు తాగడానికి ఇచ్చాను. 3 రోజులు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడేది. నెబులైజర్ పెట్టేవాళ్ళం. హాస్పిటల్లో 15 రోజులు ఉంటే 15 రోజులు ఆక్సిజన్ నడిపించినాం. అటువంటిది 3 రోజుల్లో శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే. అంటే మాకైతే ఇప్పటిదాకా దాని మీద సమస్య రాలేదు. ఇంకా ఇది జరిగి దాదాపు 4 రోజులు అవుతుంది. ఇప్పటి కూడా మేము కంటిన్యూ అదే చేస్తున్నాం. ఫ్రీగా వస్తుందండి, చేయడానికి పోయేది మనకు. జస్ట్ ఇదిగోండి, ఈ చెట్టు చూడండి ఒకసారి, అడ్డసారం చెట్టు అంటారు దీన్ని. మొత్తం వెనకెళ్ళి మొత్తం వ్యూ. ఇది అడ్డసారం చెట్టు. ఈ అడ్డసారం చెట్టు అనేది చూడడానికి మామిడి ఆకు చెట్టు లాగానే ఉంటుంది, మామిడి ఆకు లాగానే ఉంటాయి. కాకపోతే మామిడి ఆకుల్లాగా మందం ఉండవు. ఒకసారి రండి చూపిస్తాను. ఇదిగోండి, ఇది పెద్ద ఆకు అయితేనేమో ఇలా కనిపిస్తుంది. మామిడి ఆకు లాగానే పొడవుగా ఉంటుంది, కానీ మామిడి ఆకు అంత మందం ఉండదు, చాలా పలుచగా ఉంటుంది అన్నట్టు. అదే కొత్త ఆకులు అయితేనేమో ఇదిగోండి ఇలా ఉంటాయి. ముదురు ఆకైనా అని కొత్త ఆకైనా అని పెద్ద తేడా ఏం లేదు, అంతే ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి చూడండి, ఇది పువ్వులాగా అన్నట్టు. జస్ట్ ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది, కానీ మామూలు పువ్వులు వైట్ కలర్లో ఉంటాయి. ఇట్లా దీన్ని జూమ్ చేయి, ఇక్కడికి జూమ్ చేయకు, చూపించాను. ఈవెన్ మామూలుగా వైట్ కలర్లో పువ్వులు ఉంటాయి. ఇది ఉంది కదా, ఈ పూల గుచ్చ అన్నట్టు. దీంట్లో పులి పంజలాగా ఉంటుందంట ఇది. ఇప్పుడు ఓన్లీ ఒక్క పువ్వే కనిపిస్తుంది, ఇంతకుముందు చాలా పువ్వులు ఉండేటివి.
పులి పంజాలాగా ఉంటుందంట. ఇట్లా పులి బిగిసి పడుతుంది చూడండి, ఆ రకంగా చూడండి. ఇది పువ్వు వైట్ కలర్ పువ్వు. ఇవన్నీ పూలగుచ్చాలు అన్నట్టు. ఇదిగోండి ఈ రకంగా పూలగుచ్చ ఉంటుంది. దీంట్లో పూలు వస్తాయి, వైట్ పూలు. ఈ ఆకుకు ఈ గుర్తు అన్నట్టు, పూలగుచ్చ ఇలా ఉంటుంది, ఈ వైట్ పూలు వస్తాయి. ఇది అడ్డసారం ఆకు అన్నట్టు. ఈ అడ్డసారం ఆకులు పెద్దవి తెంపుకొని 4 నిమిషాలు మనం చేయాల్సింది 4 నిమిషాలు మాత్రమే ఉడకబెట్టుకొని ఆ కషాయాన్ని తాగాలి. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిన వాళ్ళకు కూడా నేను క్లియర్ చెప్తున్నాను. నిమ్ము చేరింది మా అమ్మకు. నిమ్ము చేరితే 5 సార్లు తీపిచ్చాం. 5 సార్లు తీపిస్తే వాళ్ళు చెప్పింది పౌడర్ వేయాలని చెప్పేసి 5 సార్లు తీపించడానికి చాలా ఖర్చు అయింది. ఈ ఆకులకు ఏ ఖర్చు లేదు. ఈ అడ్డసారం చెట్టు అనేది మీకు కనుక దొరికింది అనుకోండి, అడ్డసారం ఆకులు తీసుకెళ్ళి ఖాళీ ఉడకబెట్టడం నీళ్ళలో. అంటే 5 పైసల ఖర్చు కూడా ఉండదు. గ్యాస్ ఖర్చు, మీకు తిరగడానికి ఖర్చు అంతే. అదేం ఖర్చు అండి? రోజు మనం ఎన్నిసార్లు వంటలు చేస్తుంటాం, ఎంతో గ్యాస్ వేస్ట్ చేస్తుంటాం. క్లియర్ చూడండి, ఇదిగోండి అడ్డసారం ఆకు. ఇది ఇలా ఇది అడ్డసారం చెట్టు ఆకు. ఇది ఈ ఆకును తుంచేసుకొని ముక్కలుగా చేసుకొని ఉడకబెట్టుకోవడం అంతే. ఉడకబెట్టేసి ఆ వాటర్ని తాగిపించండి. ఊపిరితిత్తుల సమస్య, శ్వాసకోశ సమస్య, ఏమంటారు దాన్ని, దమ్ము అంటారు చూడండి, వాళ్ళు కూడా ట్రై చేసి చూడండి. మీ మందులు మీరు వాడుతూనే ఉండండి. ఆ మందులు వాడుతూనే దీన్ని ట్రై చేయండి. మీకు ఉపశమనం అనేది కనిపిస్తుంది. మా అమ్మకు అంత పెద్ద సీరియస్ ఉంటే 3 రోజుల్లోనే ఉపశమనం కనిపించింది. అంటే ఆమెకున్న గాలి పీల్చుకునే సమస్య అనేది 3 రోజుల్లో తగ్గిపోయింది. ఇప్పుడు ఆమె ఊపిరితిత్తుల సమస్య అనేది లేనేలేదు. ఛాతీ లేకపోతే బరువుగా అనిపించేది. అటువంటిది ఏం లేకుండా క్లియర్ అయిపోయింది ఆమెకు. ఇప్పుడు క్లియర్ అయిపోయినా కూడా ఇంకా మేము చేస్తూనే ఉన్నాం. ఇదిగోండి ఈ గుచ్చి అనేది ఇదిగో ఈ రకంగా కనిపిస్తుంది, పూల గుచ్చి. ఇదిగోండి ఇక్కడ చూడండి, మొగ్గ కనిపిస్తుంది చూడండి. ఇది మొగ్గ కనిపించిందని గుర్తు కోసం. లాస్ట్ టైం వచ్చినప్పుడు పూలు బాగానే కనిపించాయి. ఇప్పుడు సీజన్ కాదేమో పూలు పూజే సమయం. అక్కడక్కడ ఒక మొగ్గ, ఒక పువ్వు లాంటిది కనిపిస్తుంది. ఇది చూడండి, పువ్వులు వచ్చేది మాత్రం ఇదిగో ఇలా ఉంటుంది గుచ్చ. ఇదే మీకు గుర్తు, ఈ అడ్డసారం చెట్టు అని చెప్పేసి. పువ్వులు వచ్చే గుచ్చ ఇలా ఉంటుంది, మామూలుగా ఆకులు ఇలా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అడ్డసారం చెట్టు అనేది ఎక్కడ ఉన్నా కూడా దీన్ని దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళి ఇంట్లో వాడండి. ఖర్చు 5 పైసలు ఖర్చు లేదండి. క్లియర్, మరోసారి చెప్తున్నాను. అడ్డసారం చెట్టు, ఇది అడ్డసారం చెట్టు. పెద్దవాళ్ళని అడగండి అడ్డసారం చెట్టు ఎక్కడ ఉందని చెప్పేసి. వాళ్ళని కనుక్కొని వెళ్ళండి. ఈ రకంగా మీరు గుర్తు కోసం ఈ రకం చూసుకోండి, ఈ పూల గుచ్చి అని చెప్పేసి క్లియర్ అయిపోతుంది మీకు. మీరు వాడే మందులు మాత్రం వాడడం మానకండి. అవి వాడుతూనే ఇది వాడండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. రిజల్ట్ తెలిసినప్పుడు మాత్రమే మానేయండి, లేదా కంటిన్యూ చేస్తూనే ఉండండి. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మాత్రం మనకు ఒక అదృష్టం అన్నట్టు. ఎవరికైతే ఊపిరితిత్తుల సమస్య ఉందో చాలా బెటర్. మెడికల్ షాపులు, దవాఖానాలు అన్నీ బంద్ అయిపోతాయండి ఈ మొక్క కనుక తెలిసిందంటే అందరికీ. ఇటువంటి తెలియకుండా మనకు మెడికల్ మాఫియా అనేది పనిచేస్తుంది. సరే, మెడికల్ మాఫియా వాళ్ళు చేస్తారు కానీ మనకు అనవసరం. కానీ ఇది మాత్రం చూసుకోండి, అడ్డసారం చెట్టు. ఇదిగోండి ఈ అడ్డసారం చెట్టు కనిపించేది ఇలా. ఒకసారి చివరిసారి మరోసారి చూడండి. ఒకవేళ మీకు ఎవరికైనా మాకు వచ్చిన రిజల్ట్సే అంటే 3 రోజుల్లో, వారం రోజుల్లో ఈజీగా, వారం రోజుల్లో అయితే ఈజీగా వచ్చేస్తుంది రిజల్ట్స్. నా నమ్మకం. మా అమ్మకి ఎంత సీరియస్ ఉందో నాకు తెలుసు. ఆమె ఎప్పుడు శ్వాస తీసుకోలేక ఛాతీలో బరువు ఉందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి 5 సార్లు ట్రీట్మెంట్ కాదు, మొత్తం పైపెట్టి లాగాల్సి వచ్చింది. అంత సీరియస్ అయ్యింది. అటువంటి తగ్గింది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది వస్తుంది. కషాయం తాగడం మాత్రమేనండి, దీంట్లో చేసేది ఏం లేదు. మీరు ఏ పత్యం చేయాల్సిన అవసరం లేదు, కషాయం తాగడం మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా తగ్గితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.